ఏంటి ఇక్కడి ప్రజలు హనుమాన్ని పూజించరా? అదెందుకు? ఇది ద్రోణగిరి గ్రామం ఉత్తరాఖండ్‌లో ఉంది. ఇది హిమాలయాల పర్వతం దగ్గర ఉంది. ఇది సముద్రం నుంచి 11,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది మామూలుగా వాళ్ళ కథ ప్రకారము ఒకసారి లంకా యుద్ధంలో లక్ష్మణుడు గాయపడినప్పుడు హనుమంతుడు సంజీవని కోసం వెళ్తాడు ఆ పర్వతానికి. ఆ పర్వతం ఇక్కడ ద్రోణగిరి విలేజ్‌లో ఉంటుంది. అప్పుడు ఆ హనుమంతుడు ఔషధాలన్నీ కనుక్కోలేక మొత్తం పర్వతాన్ని తీసుకొని వస్తాడు కదా! ఆ గ్రామస్తులు ఆ పర్వతాన్ని ఒక దేవుడిగా భావించి పూజలు చేస్తుంటాడు. హనుమంతుడు అలా తీసుకొని వెళ్ళడం వాళ్ళకి నచ్చదు. అంటే వాళ్ళ దేవుణ్ణి ఇలా చేశారనే బాధతో అక్కడ అసలు హనుమంతుడికి పూజలు ఉండవు. అక్కడ గుడి కూడా ఉండదు. అలాగే సేమ్ ఇలాగనే ఇంకొక చోట కూడా ఉంటుంది మహారాష్ట్రలో. అది నిమ్మదైత్య విలేజ్ అనేది. ఇక్కడ కూడా సేమ్ హనుమాన్‌కి పూజలు ఉండవు. అది ఎందుకంటే ఒకసారి నిమ్మదైత్య అనే రాక్షసుడికి హనుమాన్‌కి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. నిమ్మదైత్య అనే రాక్షసుడు కూడా రాముడికి భక్తుడిగా ఉంటాడు. అయితే యుద్ధం తర్వాత రాముడు ఇలా చెప్తాడు, నిమ్మదైత్యను ఇలా వరం ఇస్తాడు, ఈ గ్రామానికి అతని అనుగ్రహం లభిస్తుందని. కానీ వరంగా ఆ గ్రామంలో హనుమాన్ పేరు ఆలయం ఉండదు, హనుమాన్ పేరు వినిపించదు అని అలా రాముడు చెప్పాడని అలా ప్రజలు నమ్ముతారు. సో అప్పటి నుంచి నిమ్మదైత్య అనే ఒక రాక్షసుని కూడా వాళ్ళు దేవునిగా పూజిస్తారు. కానీ హనుమాన్ని అస్సలు పూజించరు. ఈవెన్ మారుతి అనే కారు కూడా ఉంటుంది కదా, అసలు ఆ కారుని కూడా అసలు వాడరు వాళ్ళు. అలాంటివన్నీ అక్కడ నిషిద్ధం అన్నమాట. సో అందుకనేసి ఇక్కడ వాళ్ళు హనుమాన్ని పూజించరు. ఒకటి ద్రోణగిరి ఉత్తరాఖండ్లో ఉంది, ఇంకొకటి నిమ్మదైత్య అనే విలేజ్ మహారాష్ట్రలో ఉంది. ఈ రెండు దానిలో అసలు హనుమాన్కి పూజలు ఉండవు, ఆ పేరు కూడా వినిపించదు.